అప్పుడు దేవుడు కలిసి చూసినప్పుడు ఆమె ఏమంటావు? అక్క నువ్వు చాలా చెడ్డదాను అక్క, అదే కాకుండా నువ్వు ఆల్రెడీ చనిపోయిందాను అక్క అంటావు. ఆమెనండి. హల్లెలూయా. ఇలాంటి మాటలు ఎవరు వినకూడదు అనుకుంటారు కదండి. అందరూ స్పాన్సర్ గారు మీరు చాలా మంచోళ్ళండి, ఇలాంటి మాటలు వినాలనుకుంటారు కదా. ఆ తమ్ముడు నువ్వు చాలా మంచోడురా, ఇలాంటి మాటలు వినాలనుకుంటారు కదా. కానీ దేవుడు కళ్ళతో చూసినట్లయితే ఈ భూమి మీద ఎవరు మంచోళ్ళు లేరండి. హల్లెలూయా. అప్పుడప్పుడు మేము ఒక కంటాట అనే ప్రోగ్రామ్ చేయడానికి కొన్ని ఊర్లు వెళ్తున్నప్పుడు ఎవరైనా ఒక పాస్టర్ గారిని కలిసినప్పుడు ఆ పాస్టర్ గారు అంటారు అనమాట, పాస్టర్ గారు ఈ ఊర్లో ఏ పాస్టర్ అయినా కలిసి మీ ప్రోగ్రాం పెట్టండి, కానీ పలానా పాస్టర్ని కలిసి మీరు ఆ ప్రోగ్రాం పెట్టొద్దండి అంటారు. అంటే ఎందుకు పాస్టర్ గారు అంటే, ఆ పాస్టర్ గారు మంచోళ్ళు కాదండి, ఎప్పుడు అబద్ధాలు ఆడతాడు. అవునా, ఓకే. మరి నన్ను అప్పుడప్పుడు నేను కూడా అడగాలనిపిస్తుంది, అడగను కానీ మనసులో అనుకుంటాను, మరి మీరు ఎప్పుడు అబద్ధం ఆడలేదా అని అడుగుదాం అనుకుంటాను కానీ అడగను. అలా అడిగితే చాలా బాధపడతారు కదా. అంటే చూడండి, దేవుడు చూసినప్పుడు ఎవరు కూడా సత్యవంతులుగా లేరు. ఆమేన్. ఎందుకంటే ప్రతి ఒక్కడు వాళ్ళ సొంత దృష్టిని నమ్ముకుంటూ వాళ్ళు ముందుకెళ్ళిపోతూ ఉన్నారు. కానీ దేవుడు ఎప్పుడైతే మనుషులను చూసినప్పుడు మనిషి హృదయంలో ఊహాతలంపు ఏది కూడా మంచిది కాదు. ఇలాంటి మనిషికి దేవుడిచ్చే తీర్పు నాశనం అండి. ఏంటండి? నాశనం. ఎలాగైతే నోవా కాలంలో దేవుడు మనుషులను చూసినప్పుడు మనుషుల హృదయంలో ఏ మంచి లేదని చెప్తున్నాడో, అదేవిధంగా ఈ మనుషులందరినీ నీళ్ళతో తుడిచేస్తాను అంటున్నాడో, అదేవిధంగా ఆత్మీయం కూడా దేవుడు అదే చెప్తున్నాడు. ఓ మనిషి, నీలో ఏ మంచి లేదు, ఏ మంచి లేని నీకు నేను ఇచ్చే ప్రతిఫలం ఏంటంటే నాశనము. ఏంటండి? నాశనం అండి. కానీ ప్రజలు ఎవరు అవి రెండు చూడాలనుకోరు. ప్రజలు ఏమనుకుంటారు, ఓకే దేవుడు నన్ను చెడ్డోడు అంటున్నాడు, ఎందుకంటే ఈ రోజుల్లో నా జీవితంలో చెడు పెరిగిపోతుంది, అందుకని నన్ను చెడ్డోడు అంటున్నాడు, కాబట్టి నేను ఏం చేయలేదు, చెడుని తగ్గించి మంచిని పెంచేస్తే దేవుడు కూడా మనసు మార్చుకుంటాడులే అని అనుకుంటారు ప్రజలు. లేదండి, దేవుడు అలా చెప్పలేదు. దేవుడు నిర్ణయం చెప్పాడు. ఏం చెప్పాడు? నిర్ణయానికి హెచ్చరికకి తేడా ఉందా లేదా? హెచ్చరిక ఏం చేస్తుంది? హెచ్చరిక వినడం వల్ల ఏమవుద్ది? ఇలా ఉంటే ఇలా అవుతుంది, అలా ఉంటే అలా అవుతుంది, దాన్ని హెచ్చరిక అంటారు. ఇలా వెళ్తే ప్రమాదం జరుగుతుంది అని హెచ్చరిక ఉందనుకోండి, అలా వెళ్ళకపోతే ప్రమాదం జరగదు, దాన్ని హెచ్చరిక అంటారు. మీరు ఇలా వెళ్తే ఖచ్చితంగా ఇంక ఒకే రూట్ ఉంది, ఆ రూట్లో తప్ప ఇంక వేరే రూట్లో వెళ్ళలేము, కానీ ఆ రూట్లో వెళ్తే ఖచ్చితంగా ప్రమాదం అవుద్ది అంటే అది నిర్ణయమా కాదా? హల్లెలూయా. ఇప్పుడు దేవుడు కూడా చూసినప్పుడు దేవుడు మన హృదయాలకి హెచ్చరిక ఇవ్వట్లేదండి, దేవుడు నిర్ణయం